ద్వితీయోపదేశకాండము ఈ మొదటి అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా మోషేకి అప్పగించిన పని తిరిగి యెహోషువ మీదకు తన యొక్క మందసాన్ని, తన రాజ్యభారాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు బాధ్యతను యెహోషువకు అప్పగించినప్పుడు దేవుడైన యెహోవా మోషేకి ఎంత నమ్మకమైన వ్యక్తి అయినది యెహోషువని ఎన్నుకున్నాడో దేవుడు, అలాగే యెహోషువ కూడా ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే కాలేబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల్ని మోషే తనంతరము ఆ భారం అంతా మోసింది యెహోషువ. అయితే ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన తీర్పులు యెహోషువ కానీ, ఇశ్రాయేలు పెద్దలు కానీ, అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు కానీ ఎవరు తీర్పు తీర్చడానికి ఎవరికి సాధ్యం కాదు. మరి ఈ తీర్పులు ఎందుకంటే దేవుడే నియమించాడు. దేవుడికి స్తోత్రం. ఈ తీర్పులు లేకపోతే నరులు ఒక న్యాయమైన మాటలో వెళ్ళరు. దేవుడికి స్తోత్రం. ఇంకా ఈ తీర్పులు దేవుని యొక్క కోపం, దేవుని యొక్క మహోగ్రత అది ఉండబట్టికే మనం ఇంకా తగ్గి అణిగి జాగ్రత్తగా వెళ్ళగలుగుతాం. ఈరోజు మనిషిగా చూసేవాళ్ళు ఎక్కడున్నారు? నిజమైన క్రైస్తవులు ఏముంటుందో చెప్పన? న్యాయం ఉంటుంది. ఏముంటుంది? న్యాయం ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ఏముంటుంది? ప్రేమ. న్యాయము, ప్రేమ, విధేయత ఉంటుంది, లోబడే తత్వం ఉంటుంది, సమాధానపడే మనసు ఉంటుంది, ఐక్యతతో నడవాలని ఆలోచన ఉంటుంది. ఈరోజు ఎంతమందికి ఉంది? చిన్నది ఏదైనా వస్తే ఎడమొఖం పెడమొఖం పెట్టుకొని అసలు ఏదో ఒక మనిషిని అచ్చిసేసినట్టుగా చూస్తాం. ఆ విషయం దేవుని స్తోత్రం. సో ఇలాంటి పరిస్థితులన్నిటినీ మార్చాలి. ఇలాంటివి నా జనుల ఇశ్రాయేలు ప్రజల్లో లేదు, ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడిగినటువంటి మన జీవితాల్లో అట్లా ఉండకూడదు అన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. అవి తీసుకొచ్చి ఎవరి చేతికి ఇచ్చాడంటే దేవుడిని యెహోషువ చేతికి ఇచ్చాడు. యెహోషువని ఇచ్చి కాలేబు ఎంతో చక్కగా చాకచక్యంగా యెహోషువతో నడవడానికి ఇష్టపడ్డాడు కాలేబు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం వద్దాం, ఆ అధ్యాయంలో వద్దాం. అదే వెళ్ళటానికి అతి కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇశ్రాయేలు. చేరడానికి, చూడడానికి, వెళ్ళడానికి దేవునికి విరోధంగా ఉండటం వల్లే వారు అనుకున్నట్టుగా చేరలేకపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు తప్పదు సుని. ఆ వాగ్దానం అని తిరిగి తీసుకోవాలి. వాగ్దానం అనగా ప్రవచనము, ప్రవచనం అనగా వాక్యము. అందుకే ఇర్మియా గ్రంథంలో చెప్తాడు 11వ అధ్యాయం, ఈ నిబంధన వాక్యములు వినడంలో వాడు శాపగ్రహస్తుడు. దేవుడి స్తోత్రం. ఎందుకు ఈ మాట అంత స్పష్టంగా దేవుడైన యెహోవా చెప్పాడంటే, వాక్యం అంటే దేవుడిచ్చిన మాట తీర్మానం, శాస్త్రం అంటే అది ఆజ్ఞ. ఒక ఆజ్ఞ రాజు ప్రకటించినప్పుడు దాన్ని తిరగరాయడానికి కానీ, దాన్ని తిరగేయడానికి కానీ, ఇంకొకరికి చెప్పడానికి అవకాశము తీర్మానం అయిపోయింది అంతే. ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోయినంటే, పరిస్థితులు దేశంలో మన కింద కోర్టులు ఉంటాయి. ఇక్కడ ఇది నచ్చలేదనుకో హైకోర్టుకి వెళ్తాం, అక్కడ నచ్చలేదనుకో సుప్రీంకోర్టుకి వెళ్తాం. కానీ దేవుడి దగ్గర అవేమన్నావు ఒకటే తీరు అని చెప్పడం. ఎలా చెప్తాడంటే, ఎంత నిన్ను భరించాలో, ఎంత నిన్ను సహించాలో, ఎంతవరకు నీలో ఒక మార్పు చూడాలి అంటే ఎలా చూస్తాడో చెప్పనంటే, ఒక మాటలో చెప్పనంటే, నీ ఆవశ్యకతల పరిమాణము తగ్గుతున్న, చివరికి మంచం మీద ఉన్న నీలో ఉన్నటువంటి ఆంబము, దాన్ని ఏమంటారంటే దుష్క్రియ విడిచిపెట్టి నా వైపు తిరుగుతాడేమో అని అప్పుడు వరకు నేను ప్రేమిస్తాను. దేవుని స్తోత్రం. అప్పుడు వాడు విడిచిపెట్టాడు. ఎందుకు?
అసలు మంచం మీదకి వెళ్ళిపోయి ఇంక లేవలేని పరిస్థితుల్లో కూడా, పలకలేని పరిస్థితుల్లో, ఒక మాట మాట్లాడి ఒక మాట పలకలేని పరిస్థితుల్లో కూడా ఇంకా దేవుడిని ప్రేమిస్తున్నాడు. దానికి కారణం తెలుసా? దానికి కారణం తెలుసా? మనకి నీలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇందాక కూడా చెప్పాను కదా ఏంటండి, మనలో ఉన్న ఆత్మ, ఆ దీపం ఎవరు? తనే. తనలో నుంచి ఒక జీవాత్మను నరుడు రాశికారంధంలో బోధగా నరుడు జీవాత్మ అయింది. అంతే కదా. ఇప్పుడు తన ఆత్మను తను కాల్చుకుంటాడా? నరకంలో పంపించి ఎంత గొప్ప ఆలోచన దేవుడు. అందుకే చివరి గడియ వరకు నీకు అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తూనే ఉంటాడండి. మధ్యలో విడిచిపెట్టి వీడికి చెప్పాను వినలేదు అని వదిలేడు. రక్షణ పొందాం, సరే రక్షణ పొందాం, నిజంగా మనం రక్షణ పొందాం. మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, మధ్యలో దారి తొలిగిపోయి చాలామంది సేవకులతోనో లేదా ఏదో సందర్భంలో తన భార్యతోనో లేకపోతే భర్తతోనో బిడ్డలతోనో సంఘ కాపరితోనో దేవుడు హెచ్చరించుకుంటూ వస్తున్నప్పుడు పెడచెవిని పెట్టుకొని నాకు కాదు అడిగే వెళ్ళిపోయేవాడు. చెప్తాడు 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 చెప్తాడు. దినాలు గడుస్తుంటాయి, సంవత్సరాలు గడుస్తుంటాయి, కాలాలు సమయాలు గడుస్తుంటాయి. చూసి చూసి ఏం చేస్తాడంటే దేవుడిని ఏమీ చేయడు. కనీసం నీ విషయంలో ఎలాంటి ఉగ్రత కానీ తీర్పు కానీ తీసుకోలేదు. ఏం చేస్తాడు తెలుసా? అలా విడిచిపెడతాడు. ఎందుకు విడిచిపెడతాడు? ఎందుకు విడిచిపెడతాడు తెలుసా? చెప్పి 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 దేవుడు నేను విడిచిపెట్టిన కారణం ఏంటంటే నువ్వు వినకపోవటం. రెండోది, నువ్వు వినలేని పరిస్థితులు ఎప్పుడు ఎందుకు వచ్చాయి నీకంటే నువ్వు పూర్తిగా ఈ లోకాధికారి యొక్క కవస్థ బంధకాల్లోకి వెళ్ళిపోయావు. తెలిసి వెళ్ళిపోయావు. ఎలా వెళ్ళిపోతావు? కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 4:4 చెప్తాడు. 5 వచనాలు 4, 5, 6 వచనాల్లో చెప్తాడు. ఈ సువార్త ప్రకాశింపకుండా నిమిత్తం, ఈ సువార్త చదవండి, ఎవరు చదవండి. వారి మనోనేత్రములకు ఇంక తర్వాత చదువుకుంటారు. యుగ సంబంధమైన దేవత ఎవరు? ఈ లోకానికి. వాడు ఏం చేస్తాడంటే పొందుకున్న రక్షణని కూడా, నువ్వు రక్షణ పొందావు, నువ్వు క్రీస్తు బిడ్డవి, నీకోసం రక్తం కార్చాడని దేవుడు మొర్రోని మొర పెడుతుంటే అది అలాగే చెప్తాడు. నీకోసం ఏమి చేసి లేదు, నువ్వు ఒక్కడి కోసం ఏం చేసి లేదు. ఆయన చాలామంది ఉన్నారు. ఆయన రక్తం ఎంత, ఆ రక్తం నువ్వు కడగబడిపోతావా? నువ్వెలా నమ్ముతున్నావు? ఇదిగో చూడు ఎంత చక్కగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో, ఎంత మధురంగా ఉందో రా అంటే వీడు అనుకుంటూ వెళ్ళిపోయి అందులో చెయ్యాలి. ఎవడెట్టాడు ఈ చెయ్యి? ఎవడెట్టాడు? ఎవడైతే ఈ పాత్రలో చెయ్యడతాడో వాడే నన్ను అప్పగించేవాడు. మీకు అర్థమవుతుందో నేను చెప్పేది? రక్షణ పొందిన వాడు కూడా అప్పగించేస్తాడు. ఇస్కరియోతు అప్పగించేస్తాడు. అప్పగించడం లేదు. ఇప్పుడు రక్షణ పొంది నాలో చక్కగా నీ జీవితాన్ని కొనసాగించమని దేవుడు చెప్తే వీడేం చేస్తాడు? లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టి ఆ రుచులకు అలవాటు పడి వీడు తిన్నగలి చేయి ముంచుతాడు. ఇప్పుడు చెయ్యి కేవలము ఈ వ్యక్తి లేకపోతే ఇతను కేవలం చెయ్యి ముంచి శరీరాన్ని ముంచలేదు ఆయన కదా. మీకు అర్థమవుతుందా? ఈ మట్టి దేహాన్ని ముంచలేదు ఆయన. తనలో ఉన్న ఆత్మ దానికి అప్పగించేశాడు. ఈ ఆత్మ ఉన్నది దేవుడు తాక్షణ పెట్టేశాడు. మాటలో చెప్పాలంటే ఇస్కరియోతు చేసిన పని అది. అవునా కదా? అంతే. ఇస్కరియోతు చేసిన పని అదే కదా. ఏం చేశాడు? 30 నాణ్యాలకి అమ్మేశాడు ఆయన యాక్టివ్గా. మనం ఏం చేస్తున్నాం? రక్షణ పొందినా సరే ప్రభు భయం లేకుండా ఆయన తాకట్టు పెట్టేస్తాం. పెట్టేసి బాగా వేదన ఇక్కడ చచ్చిపోతానన్న పరిస్థితుల్లో మళ్ళీ ఏం చేస్తుందిరా?
నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించిన ప్రభా, నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా ఉంటానయ్యా, ఇంకెప్పుడు తప్పొచ్చే వ్యాసధారణతో కూడినట్టు ప్రార్థన చేస్తాం, మునిగిపోతాం. ఇంకా ఇతనంత భక్తిపరుడు చుట్టూ ఉన్న నమ్మిస్తాను, దేవుని నమ్మించగలవా? దేవుని స్తోత్రం. చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మిస్తాం. మనుషులు మీ మాయోపక మాటలు నమ్ముతురేమో కానీ నీ దేవుడని యెహోవా నీ వ్యాసదారును లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే నువ్వు ఇలా చేయకూడదని చెప్పే ఆ ఊపులో నుంచి ఇలా తీసుకొచ్చాడు. ఏ ఊపు? కొలస్సీయులకు రాసిన పత్రిక 1:12 వచనాలు చదివితే అంధకార సంబంధమగు పాపం అనే ఊపు. ఇక్కడ ఇదే కదా, ఇంకా మీకు అర్థమవుతుంది. 41 కీర్తన 1-3 వచనాలు మీరు చూడండి. జిగటగల దొంగ భూమి. ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? ఆల్రెడీ కానీ పాపమని ఊపులో ఉన్నావు. ఊపులను తీసుకొచ్చి తన కుమారుడిని నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చి విమోచించి తండ్రి దగ్గర చక్కగా నిలబెట్టాడు. ఎక్కడ ఎక్కడ? లోకస్వార్త 15:36-37 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువు ఎదుట నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. 21:15-16 అనుకుంటే చూడండి. అదే 15-16, 36-37. లోక 15 అవుతుంది. 15-36-37 అయితే 21 అదే దేవుని స్తోత్రం. 21:15-21-36-37 దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దేవుని ఉద్దేశం ఏంటంటే కుమారుడు క్రీస్తుని మన కొరకు ఎందుకు అర్పించాడంటే, ఇదిగో ఇతన్ని నువ్వు నన్ను పంపించిన రీతిగా నేను ఏ తీర్మానంతో నీ దగ్గరకు వచ్చాను, ఏ నియమంతో నీ దగ్గరకు వచ్చాను, ఏ ఏ ఏ ప్రతిష్టమతో నేను వృత్తులుగా చేసుకొని నువ్వు చెప్పిన దానికి తల వచ్చి ఇతని కోసం నా ప్రాణం పెట్టా, ఇతని కోసం రక్తం గార్చా, ఇతని కోసం నీ శ్రమల పడ్డా, ఇతని కోసమే నా గాయాలు లేపుకున్నా, ఇతని కోసమే సమస్తము నీకు అప్పగించిన నీకు తీసుకొచ్చాను. ఇదిగో ఇప్పుడు నిలబడ్డా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? జరగబో వీటిని నల్లా ఎదుర్కొనేందుకు శక్తివంతులు అన్నట్లుగా దేవుని ఎదుట ఆమె ఏం చేయాలి? రక్షించబడడం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే నిన్ను దేవుడు తీసుకొచ్చి ఆ పాపంలో నుంచి, అంధకార సంబంధం పాపంలో నుంచి ఇక్కడ తీసుకొచ్చి నిలబడితే మనం ఏం చేసాం? మళ్ళీ అదే ఊపిలోకి వెళ్ళి నా చుట్టూ ఉన్న స్నేహితులు ఉంటారు కదా, పర్వాలేదులే పాస్టర్ మీ పాస్టర్ చాలామంది తాగుతారు, మీకేం తెలుసు? మేము చూస్తాం. ఊరిక పాస్టర్ గారు మీరు అలా చెప్తారు. చాలామంది క్లబ్బులకి వెళ్తారు, మీకేం తెలుసు? జోన్ మాడతారు, మీకు తెలుసా? పందుమాసం వెళ్తారు, మీకు తెలుసా? చాలామంది వస్తారు పాస్టర్ గారు, మీరే అలాగా పెట్టుకొని కూర్చుంటారు. రకరకాలుగా చెప్పి ఇటు నుంచి ఒక నలుగురు, ఇటు నుంచి ఒక నలుగురు, ఈ సొమ్ములోని నేను పొడిసి అప్పుడు పాస్టర్కి ఏమవుతుందా? నిజమా? ఇది నిజమా? ఎక్కడే మాట్లాడదా చెప్పండి. ఇది నిజమా? ఎక్కడైనా గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైనా తెచ్చుకోండి. అమ్మమ్మ గారు నవ్వుతాంటుంది, సాతాననే సర్పంతో ఈ పనులతో ఇది నిజమా? అబ్బా చక్క ఇక్కడ ఆశ గారైనా విశ్వాస అయినా పరిశుద్ధ రక్తంలో కనబడి క్రీస్తు ఎదుటి నిలబడి ఏ వ్యక్తి అయినా ఈయన మాటలకి ఇది నిజమా? నిజమేనా? నిజమేనాయా? ఆశ గారు ఇంతమంది చెప్తున్నాం, ఎంతమంది అబద్ధం ఆడతామా? ఆయన మిమ్మల్ని ఎందుకంటే పాడు చేస్తాం మేము? మీ ఇష్టం భాష గారు, నీకు ఇబ్బంది ఏం పెట్టండి. ఊరుకుంటాడా? అప్పుడు ఊరుకుంటాడా? దేవుడు ఆలోచనలు, దేవుడి ఉద్దేశాలు వేరు. ఒక సేవకుడైనా, ఒక విశ్వాస అయినా, ఎందుకు చెప్తున్నా తెలుసా? విశ్వాస అయిన సేవకుడు, విశ్వాసి ఇంటికి యజమాని. గతంలో సరే సేవకుడు సంఘానికి, సంఘంలోనికి అపవాది దూరుతుంది అంటే సేవకుడు
సరిగ్గా లేడని. దాన్ని ఎరుక మనం తెలుసుకోవాలి. అది రావాలంటే ఇక్కడ భక్తి కలిగిన సేవకుడు ఉన్నాడు, భక్తి కలిగిన దైవజనుడు భయపడ్డాడు అపవాదికి. అమ్మో అన్నదా లేదా? ఎవరు చెప్పండి? అమ్మో అన్నదా లేదా? ఊజీ దేశమందు ఎవరైనా యోపు అండి, ఆయన దేవుడు ఎంత భయభక్తులు కలిగిన సేవకుడు అలా చెప్పుకోవాలి. దేవుడిస్తుంది ఆ యజమానుడా, ఆయన జోలికి వెళ్ళకూడదండి. ఆ ఇంటి యజమానుడా చాలా భక్తిపరుడు, చాలా నెమ్మదస్తుడు, చాలా విధేయత కలిగిన వాడు ఆయనండి అని చెప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన దైవజనుడు ఎలాగా? ఎవరట ఎవరట? ఎక్కడ ఉందన్నమాట? ఎక్కడ ఉంది? బైబిల్ చదవడం చదువులోనట చదవండి దయచేసి. 2వ రాజుల 4వ అధ్యాయంలో ఆమె చెప్తుంది సునీమేరా ఏమంటా తెలుసా? ఏమయ్యా ఎవరిని భర్తను పిలుస్తుంది? ఏమంట? ఏమయ్యా అమ్మా చెప్పు. ఒక భక్తి కలిగిన దైవజనుడు ఇదిగో ఎండలో వానలో ఆ చలిలో మంచులో ముస్తూ వెళుతున్నాడు కదా, ఆయన కొరకు మన ఇంటి మీద ఒక విడుదల కట్టించు. ఆయన చూస్తాడు ఆ దైవజనుడు. ఆ యజమానుడు ఆ సునేమేరాల భర్త ఈ భక్తి కలిగిన దైవజనుడు కోసం ఇల్లు కట్టడం కారణం ఏంటి? ఆయన ఏం చూస్తాడు? ఏం చూస్తాడు? ఆయన అనుకున్నాడు ఈ నిజంగా దేవుడు ఆత్మ ప్రత్యక్ష కలిగిన దైవజనుడే. హల్లెలూయా. వెంటనే భార్య మాట విడిది కట్టి ఒక బలం పెట్టి దీపస్తంభం పెట్టి ఒక మంచం ఉంచి దేవుని స్తోత్రం వచ్చినప్పుడల్లా మీరు ఎక్కడ వాస చేశారు. హల్లెలూయా. యజమానుడు అట్టి వాడే ఉంటారు. అలాంటి భక్తి మనం చేయగలగాలి. అలాంటి ఆత్మీయ జీవితం కలుగున నిమిత్తమే ఇక్కడ కాలేబుకు చెప్తున్నాడు, యెహోషువకు చెప్తున్నాడు దేవుడైన యెహోవా. ఇలా చూడు, ఇశ్రాయేలు ప్రజల పట్ల, యూదా వారి పట్ల, యెరూషలేము కాపురస్తుల పట్ల, అరణ్య సంతతి వారి పట్ల ఇలా ఉండాలని చెప్పు, ఇలా ఉండాలని ప్రకటించు. ఆ అధ్యాయంతో మీరు చదవండి. ఇకపోతే మీరు చూడండి 30వ వచనం 29 నుంచి, అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడుడి, వారు భయపడి ఒకటే అమ్మా 1:29 ద్వితీయోపదేశకాండం, మీకు ముందర నడుచుతున్న మీ దేవుడైన యెహోవా నీ కన్నులు ఎదుట చదవండి అమ్మా, ఐగుప్తులో అరణ్యములో మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయను. ఉందా లేదా? ద్వితీయోపదేశకాండం 1:29 30 చదవండి. నీ కొరకు చేసినట్టు నీ పక్షం యుద్ధము చేయి. మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుతున్న నీతో చెప్పింది. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారం వేయవలసిన స్థలములను సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగల మేఘస్తంభములోను మీ ముందున నడిచిన మీ దేవుడని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచడం చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయలేదట? ఐగుప్తులు ఎలాంటి బాధలు పడ్డాము, ఎలాంటి కష్టం పడ్డాం, ఎలాంటి వేదన చెందాం. గుడ్డోడు, నెడ్డోడు, గుంటోడు, మోగోడు, చెవిటోడు, బ్రతుకో అది గుర్తురాలేదు. ఉన్నారు కదా ఐగుప్తులో పడ్డారా లేదా శ్రమ? వీళ్ళకి ఏమీ గుర్తురాలేదు. ఆ రోజు మీ పక్షం యుద్ధం చేశాను గుర్తులేదా మీకు? ఆ రోజు మీకోసమే కదా నేను మోసం పంపించాను, మీకు తెలియదా? మీ శ్రమ, మీ కష్టం, మీ బాధ, మీ వేదన, మీకున్న తెగులు, మీకున్న రోగం, మీకున్న జబ్బు, ఇవన్నీ చూసే కదా నా సేవకుడేంటి మోషేని మీకు నాయకుడిగా పంపించాను, మీకు ప్రవక్తగా పంపించాను. హల్లెలూయా. హల్లెలూయా. మోషే
ఏమీ లేని వాడు కాదండి. మోషే అంటే ఆయనకి చాలా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. అందుకనే తన అన్న అహరోను ఉన్నప్పటికీ కూడా, పెద్దవాడు ఉన్నప్పటికీ కూడా దేవుడికి తెలిసి ఎవరు ఏ పనికి ఉపయోగపడతారు. దేవునికి స్తోత్రం. మోషేని నాయకత్వ పనికి వాడుకున్నాడు ప్రవక్తగా, అహరోని యాజకత్వ పనికి వాడుకున్నాడు. మిరియాముని తన సహోదరుని ప్రవక్తగా. దేవుడికి తెలియదంటే ఏముండదో. నేను దేవుని పని చెయ్యాలి అని ఏ విశ్వాస సంబంధమైన వ్యక్తులు అనుకున్నప్పుడు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆ పనికి తీర్మానం తీసుకున్నప్పుడు ఆ పనిలోనే కాదు, అన్ని విషయములు ఎందుకు దేవుడిని వర్ధలింప చేస్తారు. దేవుడి స్తోత్రం. ఈ పని చేసి ఈ బలిపేట కడిగి, లేకపోతే ఈ రూమ్లే కడిగి, ఈ సాపలు చేసి, ఇదే తుడిసి ఇక్కడే నిన్ను దీవించడం కాదు. నువ్వు వెళుతున్న ప్రతి పనిలో నీకు జయము నీ పక్షంలో ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. దేవుడి స్తోత్రం. నీ పక్షంలో ఉంటాడండి, యుద్ధం చేయండి. ఎందుకో తెలుసా? ఆయన తన అతిథి కుమారుని పంపించి నిన్ను రక్షించుకున్నందుకు, నిన్ను తండ్రి ఎదుట నిలబెట్టడానికి, నీ అడుగులు జారిపోకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు సోలిపోకుండా, నువ్వు తొట్టెళ్ళిపోకుండా, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అవమానాలు, నిందలు, ఎవరి దగ్గర నువ్వు వెలువైపడకుండా, తోసిపుచ్చబడకుండా, తునీకరింపబడకుండా ఆయన ఏం చేస్తారో తెలుసా? నీ కోసం యోగ్యుడిగా నిలబెట్టుడి కొరకు నీ వెన్నంటే ఉంది. వస్తున్న ప్రతి దారితో యుద్ధం చేస్తాడు. ఆమె వస్తున్న ప్రతి సంస్థ యుద్ధం చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? విడవక నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. ఎడవక ఆయన మందిరముల పనిలో పాల్పొస్తారు, పరిచర్యలో పాల్పొస్తారు, ప్రార్థనలో పాల్పొస్తారు, ధన సహాయం చేయట్లో పాల్పొస్తారు, ఆత్మను రక్షించట్లో పాల్పొస్తారు, శుభార్త ప్రకటించట్లో పాల్పొస్తారు. ప్రతి విషయంలో టోటల్గా ఏడ్పించాడు. దేవుడి పనిలో నీవు పాలుభాగస్తురాలుగా ఉన్నావు. అందుకనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను విడిచిపోయి. దేవుడి స్తోత్రం. అదే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధులు వచ్చినా అని నాకు తెలియక ఇదే మనకు శాశ్వతం అనుకో. ఆ తర్వాత ఉందా చెప్పని చూసారా? ముక్కుతూ ప్రభు ఏమంటాడు? నీకు చాలు ఏమంటాడు? ఒకవేళ నువ్వు ఏదన్నా పుణ్యకారాలు చేస్తే, నువ్వు ఏదన్నా ఆయన గురించి సాక్షి ఎక్కడన్నా నిలబడి చెప్తే, ఆయన వేసిన త్రాసులో ఈ రెండు తోడిసి ఏమాత్రం ఇంత ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా అలా ఆయన చిరుకొని ఇలా తిప్పి ఆయన ఇచ్చిన వాగ్దానం అనుకుంటే, నిన్ను ముట్టితే నా కన్ను గుడ్డు ముట్టింటే అంటే నీకు విడుదల వచ్చింది. ఆమె అయిపోయింది విడుదల. ఏమన్నాడు? నీకు రోగము తాకినా, పిశాచులు తాకినా, చేతమడులు, చెల్లెంగులు, దురాత్మ, దైపాత్మలు తాకినా నన్ను తాకి కాదని దగ్గర రావాలి. అలేనా? ఎక్కడ రావాలి? నన్ను దాటి కదా. అందుకే ఈ రాత్రి మనం చేసే ప్రార్థనలు ఉండదు. ప్రతిరోజు నా వీధి కుమారుడా, నన్ను దాటిపోవద్దయా, నన్ను విడిచిపోవద్దయా, నన్ను మరిచిపోవద్దయా, నాకు వేరుగా ఉండొద్దయా. నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన యజమానురాలి, నా బిడ్డల్ని, నాకున్న సంపద సమస్తాన్ని చూడు. ఒకవేళ నీకు విరోధంగా నేను ఉంటే రాత్రి ఒప్పుకుంటున్నా, దయచేసి నన్ను దాటిపోవద్దు, నన్ను విడిచిపెట్టవద్దయ్యా. నీవే నాకు సేవ, నీవు తప్ప నాకు ఆధారం లేదు. నరమాత్రమైంది మేము పొరపాటు చేస్తాం. అప్పటికప్పుడు పశ్చాత్తపడితే దేవుడు తన మనసు తిప్పుకొని వైపు తిరుగుతాడు. చెప్పబడి తన మనసు తిప్పుకొని వైపు తిరుగుతాడు. ఆయన పశ్చాత్తాపడతాడు. హల్లెలూయా. ఆ కొద్దిపాటి చిన్న ప్రార్థన కన్నీళ్ళు విడిచి దుఃఖిస్తూ మూలుగుతున్నప్పుడు వెంటనే తన మనసుని మీదకి వచ్చింది. ఆమె ఏ కాడి కింద అయితే, ఏ దుష్టాత్మ కాడి కింద అయితే, ఏ శాపం అనే కాడి కింద అయితే, ఏ యొక్క అంధకార సంబంధములకు అపవాదక క్రియల కాడి కింద, ఏ దాసపు కాడి కింద అయితే నువ్వు
వచ్చి ఇలా గెలుస్తానంటే అయిపోయింది, ఆ కార్యం గెలిచేస్తాడు. విడిచినందుకు ఏమవుతుంది? స్వాతంత్రము. హల్లెలూయా. అలాంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, దేవుడైన యెహోవా ఆశీర్వాదం నిశ్చయముగా ఇశ్రాయేలు ప్రజలకే కాదు, కాలేబు యెహోషువలకి కాదు, యేసుక్రీస్తు సంఘ సావాసంలో ఉన్న బిడ్డలందరికీ, దాసుల కుటుంబానికి, మనందరికీ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.